ఇప్పుడు హైకమాండ్ నేను మొన్న పీసీ ప్రెసిడెంట్ గారిని కలిశాను, మహేష్ కుమార్ గౌడ్ గారిని. హైకమాండ్ నుంచి స్వచ్ఛమైన ఆదేశాలన్నీ క్లియర్ ఆగం. భద్రాచలంలో మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పాను, భద్రాచలంలో ఘర్ వాపసి అనే ఒక కార్యక్రమం పెట్టండి. 2 ఉమ్మడి జిల్లాల నుంచి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేసి ఆహ్వానించి వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకొని కళ్ళలు పెట్టుకోవాలని చెప్పారు. దానికి సానుకూలంగా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా తప్పనిసరిగా చెప్పారు. మీరు జడ్పీటీసీగా బోర్గంపాడు నుంచి చేస్తున్నారు సార్? బోర్గంపాడు సార్ ఇండివిజువల్గా సైడ్ నుంచి అవుట్ సైడ్ నుంచి సార్ పార్టీలో లేను, ఓకే పార్టీకి మద్దతు ఇస్తా, అది వేరు. సార్ మరి మీరే అభ్యర్థిగా ఉన్నప్పుడు ఎలా మద్దతు ఇస్తారు సార్? గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వానికి అది వేరు. ఓకే నా వ్యక్తిగతం అర్థమైంది. అడగను, పార్టీ టికెట్ అడగను. పార్టీ టికెట్ లేకుండా పార్టీ టికెట్ ఫోన్ చేసిన గెలిచే పరిస్థితి లేదు. అంత వ్యతిరేకత ఉంది పార్టీ మీద. ఇప్పుడే కదా సార్ ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, గెలిచిన కాబట్టి ఇండిపెండెంట్గా ఉండి కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తాం సార్. ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాం. ఓకే బట్ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తాం. ఇండిపెండెంట్గానే ఉంది, మిగతా పార్టీ విమర్శిస్తాం. సార్ రాహుల్ గాంధీ నాయకత్వం బలపరుస్తున్నారు. రాహుల్ గాంధీ ఓట్ చోర్ అని ఒక మంచి కాన్సెప్ట్ ప్రూఫ్తో సహా ప్రూవ్ చేశారు. అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న ఆ పాయింట్ ఎందుకు మాట్లాడలేదు నాకు అర్థం అవ్వలేదు సార్. వీళ్ళు మాట్లాడరు, అది ఎందుకని? వీళ్ళంతా ఇక్కడ కుమ్మక్క రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ప్రూఫ్తో ప్రూవ్ చేశారు. ఈసీనే అడుగు నేను చెప్పేది అదేగా సార్. పదవుల్లో ఉన్నారు తప్ప పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తారు. పదవుల్లో ఉన్నారు, మంత్రి పదవుల్లో ఉన్నారు సార్. బట్ బీజేపీ చేసే అరాచకాన్ని, టీఆర్ఎస్ చేసే అరాచకాన్ని వీళ్ళు ప్రశ్నించే పరిస్థితులు వీళ్ళు లేవు.